భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం 4వ ఎపిసోడ్లో 1వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు చదివి వినిపించాను. ఇప్పుడు 16వ శ్లోకం నుంచి సామాన్యులకు అర్థమయ్యే విధంగా చదివి వినిపిస్తాను. వినండి, మంచి జరుగుతుంది. చదివే ముందు ఒక్క మాట. సహజంగా సామాన్యులమైన మనం ఏదైనా లాభం ఉంటే ఆ పని చేస్తాం. ఏదైనా మహిమ ఉంటే ఆ పని చేస్తాం. మహిమ లేకపోయినా, లాభం లేకపోయినా సాధారణంగా ఆ పని చేయడానికి సామాన్యులమైన మనం ఇష్టపడం. మరి భగవద్గీత చదవటం వలన, వినటం వలన, ప్రచారం చేయటం వలన ఏమైనా లాభం ఉన్నదా? ఈ భగవద్గీతలో ఏమైనా మహిమ ఉన్నదా అన్న 2 విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. అధ్యాయం పూర్తయినప్పుడు, బ్రీఫ్ చేసినప్పుడు భగవద్గీత యొక్క మహిమ ఏంటి, లాభం ఏంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చదివి వినిపిస్తాను. వినండి, మంచి జరుగుతుంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శభిః. అసత్తు అనుదానికి, అనిత్యమైన దానికి ఉనికియే లేదు. సత్తు నిత్యమైన దానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయినవాడే ఎరుంగును. అవినాశితు తద్విద్యేవ సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన ఆ సత్యము, పరమాత్మతత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరను నశింపజేయజాలరు. అంతవంత ఇమే దేహో నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత. ఈ శరీరములు అన్నీయు నశించునవే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఈ విషయమును ఎరింగి ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఈ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది. ఉత్పత్తి, అస్తిత్వము, వృద్ధి, విపరిణామము, అపక్షయము, వినాశము అను 6 భావ వికారములు. ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము,
శరీరము చంపబడినను ఇది చావదు. వేదా వినాశినం నిత్యం యయేన మజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయంతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. అచేద్యో యమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చెలింపనిది, అచలము, స్థాణువు, స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. అవ్యక్తో యమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియ గోచరము గానిది, అచింత్యం, మనసునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపవలదు. అథ చైనం నిత్యజాతం నిత్యవా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపతగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. ఏలననా, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకింపతగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు, అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే ఇవి ప్రకటితములు, ఇంద్రియ గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్పైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని, ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును.
మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఈ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియు ఎరుగరు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపతగదు. ధన్యోస్మి.